భారత్ లక్ష్యంగా చైనా, టర్కీ పాక్తో చేతులు కలిపాయా? పాక్ క్యూ కడుతున్న సైనిక విమానాల సీక్రెట్స్ ఏంటి? భారత్ ఈసారి 3 దేశాలతో యుద్ధం చేయాల్సిందేనా? పాకిస్తాన్లోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్, కరాచీలోని మస్రూర్ స్థావరంలో అసాధారణ సైనిక కదలికలు మొదలయ్యాయి. సాధారణంగా ఏ దేశపు ఎయిర్ బేస్లోనైనా అంతర్జాతీయ విమానాల రాకపోకలు నిర్దిష్ట విరామాలతో సాగుతాయి. కానీ ఇక్కడ చైనా, టర్కీలకు చెందిన భారీ సైనిక రవాణా విమానాలు నిరంతరాయంగా ఒకదాని వెనుక మరొకటి ల్యాండ్ అవుతూ తిరిగి టేకాఫ్ అవుతూ అత్యంత రద్దీగా కనిపించినట్లు నివేదికలు తెలిపాయి. ఈ పరిణామాలను భారత ఇంటెలిజెన్స్ విభాగాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇది కేవలం ద్వైపాక్షిక పర్యటనలకు సంబంధించిన వ్యవహారం కాదని, యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన ఓ భారీ లాజిస్టికల్ ఆపరేషన్ తరహాలోనే ఈ కదలికలు ఉన్నాయని రక్షణ రంగ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. ఈ మిలిటరీ రవాణా విమానాల ద్వారా భారీ ఎత్తున రక్షణ సంబంధిత మెటీరియల్, క్లిష్టమైన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్, అధునాతన నిఘా పరికరాలు, కాంబాట్ డ్రోన్లను పాకిస్తాన్కు చేరవేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆధునిక యుద్ధ తంత్రంలో డ్రోన్ల పాత్ర అత్యంత కీలకంగా మారిన నేపథ్యంలో చైనా, టర్కీ తయారు చేసిన అత్యాధునిక అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ను పాక్ తన వద్ద నిల్వ చేసుకుంటోంది. అయితే ఈ వేగవంతమైన ఎయిర్ లిఫ్ట్ వెనుక పాకిస్తాన్ తన సైనిక బలాన్ని త్వరితగతిన ఆధునీకరించే కుట్ర దాగి ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ఈ అసాధారణ ఎయిర్ లిఫ్ట్ కొనసాగుతుండగానే మరోవైపు క్షిపణి ప్రయోగానికి పాక్ సిద్ధపడింది. పాకిస్తాన్ తన స్వదేశీ ఫతా సిరీస్ రాకెట్ లేదా క్షిపణి ప్రయోగానికి రంగం సిద్ధం చేస్తూ అధికారికంగా నోటం జారీ చేసింది. ఇలా ఓవైపు చైనా, టర్కీల నుంచి భారీగా సైనిక సామాగ్రిని దిగుమతి చేసుకుంటూనే మరోవైపు సరిహద్దులకు సమీపంలో క్షిపణి ప్రయోగాలను చేపట్టడం ముమ్మాటికి ఇండియాను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న కవ్వింపు చర్యనని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ మొత్తం పరిణామాలకు పునాదిగా మారిన మరో కీలక అంశం ఆగస్టు 7 నాటి మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్. పాకిస్తాన్, టర్కీ, సౌదీ మధ్య కుదిరిన ఈ ఒప్పందం అంతర్జాతీయ రాజకీయాల్లో సరికొత్త డిస్కషన్కు దారితీసింది. ఈ ముగ్గురులో ఏ ఒక్క దేశంపై సాయుధ దాడి జరిగినా దాన్ని మిగిలిన దేశాలపై జరిగిన దాడిగానే పరిగణిస్తామని ఈ ఒప్పందంలోని ప్రధాన నిబంధన. పాశ్చాత్య, ఆసియా రక్షణ విశ్లేషకులు దీన్ని సరికొత్త ఇస్లామిక్ నాటోగా పేర్కొంటుంటే ఈ కూటమి భవిష్యత్తులో భారత భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఓ ఉమ్మడి శక్తిగా రూపాంతరం చెందే అవకాశాలున్నాయా అనే కోణంలో లోతైన విశ్లేషణలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్లో అదే జరుగుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నేళ్లుగా పాకిస్తాన్కు టర్కీ ఒక ప్రధాన ఆకర్షణ భాగస్వామిగా అవతరించింది. ముఖ్యంగా ఏరోస్పేస్, నేవల్ సిస్టమ్స్, డ్రోన్ టెక్నాలజీ రంగాల్లో ఇరు దేశాల మధ్య బంధం బాగా బలపడింది. టర్కీ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ ఖాన్ ప్రాజెక్టులో ఇప్పటికే దాదాపు 200 మంది పాకిస్తానీ ఏరోస్పేస్ ఇంజనీర్లు పనిచేస్తున్నారు. పాక్ను అధికారికంగా ఈ ఫైటర్ జెట్ ప్రాజెక్టులోకి భాగస్వామిగా చేర్చుకునేందుకు ఎర్డోగన్ ప్రభుత్వం చర్చలు మొదలుపెట్టింది. దీని ద్వారా అత్యాధునిక స్టెల్త్ సాంకేతికత సొంతం చేసుకుని భవిష్యత్ గగనతల పోరులో భారత్కు సవాలు విసరాలని పాక్ ఎత్తుగళ్లు వేస్తోంది. ఇక్కడ పాకిస్తాన్కు దశాబ్దాలుగా మద్దతిస్తున్న చైనా పాత్ర మరింత ఆందోళనకరంగా మారింది. పాక్ వైమానిక దళానికి అవసరమైన యుద్ధ విమానాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, గగనతల నిఘా రాడార్లను చైనానే సమకూరుస్తోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ తమ ఏవియేషన్ ఇండస్ట్రీ నిపుణులు పాకిస్తాన్ సైన్యానికి క్షేత్రస్థాయిలో సాంకేతిక సహకారాన్ని అందించారని చైనా అధికారికంగానే అంగీకరించింది. భారత సరిహద్దుల్లో నిత్యం ఉద్రిక్తతలు చెలరేగేలా పాకిస్తాన్ను ఒక పావుగా వాడుకోవటమే బీజింగ్ దీర్ఘకాలిక వ్యూహంగా కనిపిస్తోంది. నిజానికి ఎన్ని దేశాలు ఏకమైనా భారత్ను టచ్ చేసే సీన్ ఉండదు. ఎందుకంటే భారత రక్షణ వ్యవస్థ గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉంది. సరిహద్దులను శత్రు దుర్భేద్యంగా మార్చేందుకు రష్యా నుంచి సమకూర్చుకున్న అత్యాధునిక S-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు భారత ఆకాశానికి తిరుగులేని రక్షణ కవచంగా నిలుస్తున్నాయి. వీటికి తోడు రాఫెల్ యుద్ధ విమానాలు, స్వదేశీ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైళ్లు, ఆకాశ క్షిపణి వ్యవస్థలు శత్రువుల నుంచి ఎలాంటి క్షిపణి దాడినైనా, ఎలాంటి అధునాతన డ్రోన్ దాడులైనా సెకండ్ల వ్యవధిలోనే, గగనతలంలోనే నేలమట్టం చేసే అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. గతేడాది ఆపరేషన్ సింధూర్లో వచ్చిన రిజల్టే ఇందుకు ఉదాహరణ. సింధూర్ నాటి పరాజయాన్ని గుర్తుంచుకునే పాకిస్తాన్ సైతం చైనా, టర్కీ నుంచి ఆయుధాలు దిగుమతి చేసుకుంటోంది. కానీ ఎన్ని శక్తులు చేతులు కలిపినా, తెర వెనుక ఎన్ని ఆయుధాలు పోగేసినా సరిహద్దుల్లో రక్షణ కవచాన్ని ఛేదించి భారత భూభాగాన్ని టచ్ చేయటం అసాధ్యం.
ఎందుకంటే సరిహద్దుల్లో ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొని శత్రువులకు దిమ్మదిరిగే రీతిలో సమాధానం చెప్పేందుకు భారత సైన్యం సర్వసన్నద్ధంగా ఉంది.